గేమ్ చేంజర్ సినిమా ప్లాన్ ఎంత చెత్తగా ఉందంటే సరిగ్గా ఈవెంట్ కూడా క్లిక్ అవుతలేదు. సరిగ్గా జనాల మైండ్లో కూడా ఈ సినిమా అయితే వెళ్ళలేకపోతుందని చెప్పొచ్చు. అది కూడా ట్రైలర్ 9-8 రోజుల ముందు రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. January 1 అంటే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ వస్తుందని చాలామంది అయితే అనుకున్నారు. బట్ పోస్ట్పోన్ అయిందని చెప్పొచ్చు. January 2కి అయితే పోస్ట్పోన్ అయింది. ఆ రోజు కూడా వస్తుందో లేదో ఎవరికి తెలియదు. కానీ బాలయ్య ఇంకా రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అన్స్టార్టబుల్ షో అయితే పడుతుంది. ఆ షో కావచ్చు, ఇంకా కొన్ని ఎక్కడెక్కడో ఈవెంట్ అయితే పెడుతున్నారు, కానీ అయితే క్లిక్ అవుతలేదు. ఈవెంట్ పెట్టాలంటే విపరీతమైన హైప్ అయితే రావాలి. మనం పుష్ప 2 ఈవెంట్స్ చూసాం. బీహార్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇంకా తమిళనాడు, కేరళ, ఏం మన హైప్ ఎక్కించారు అబ్బాయి సినిమా మీద. విపరీతమైన హైప్ అయితే మనకైతే ఎక్కించారు. కానీ గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఇలా అయితే జరుగుతలేదని చెప్పొచ్చు. ఎందుకు జరుగుతలేదు, ఇలాంటి ఈవెంట్ ఎందుకు ప్లాన్ చేస్తలేరు గేమ్ చేంజర్ సినిమా వాళ్ళు? కామెంట్ చేయండి చూద్దాం. ఈ 2024లో మీకు బాగా నచ్చిన మూవీస్ అంటూ కామెంట్ చేయండి. టాప్ 5 నాకు బాగా నచ్చిన టాప్ 5 మూవీస్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2, సెకండ్ ప్లేస్లో కల్కి 2898 AD, థర్డ్ ప్లేస్లో దేవర, ఫోర్త్ ప్లేస్లో హనుమాన్, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి నాకు బాగా నచ్చిన మూవీ లక్కీ భాస్కర్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అమరన్ కావచ్చు, చాలా మంచి సినిమాలు అయితే ఈ 2024లో అయితే వచ్చాయి. కానీ నాకు టాప్ 5 మూవీస్ అయితే ఇదే. మీకు బాగా నచ్చిన టాప్ 5 మూవీస్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నార్త్ అమెరికాలో పుష్ప 2 సినిమా అయితే $15 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఇక్కడైతే 100 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటికు 130 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే 30 కోట్ల ప్రాఫిట్తో ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే బాహుబలి 2, RRR ఇంకా కల్కి సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 అలా ఆల్ ఓవర్ ఇండియాలో కాకుండా బయట యూఎస్ఏలో, నార్త్ అమెరికాలో, నేపాల్లో దుమ్ము లేపుతుంది పుష్ప 2 కలెక్షన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ సినిమాకి అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడమే. బాహుబలి 2 సినిమా వచ్చేసరికి $20 మిలియన్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. నార్త్ అమెరికా మొత్తం యూఎస్ఏలో మొత్తం కలిస్తే పుష్ప 2 సినిమా ఓన్లీ నార్త్ అమెరికాలోనే $50 మిలియన్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. చూడాలి మన బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారు, బ్రేక్ చేస్తుందో లేదా? కామెంట్ చేయండి.